హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 8th క్లాస్ కానీ లేదా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ వచ్చేసి ఒక సూపర్ బంపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి మనకు నేవల్ ఏవైతే షిప్ యార్డ్ ఉంటాయి కదా, బిల్డర్స్ అనేది, వాటిలోన ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సింపుల్గా మీరు 8th క్లాస్ కానీ లేదంటే 10th క్లాస్ కానీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా సపరేట్ వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఐటీఐ చేసినటువంటి వాళ్ళు కూడా సపరేట్గా వేకెన్సీ అయితే ఉన్నాయి. బట్ మ్యాక్సిమం వచ్చేసి మనకు ఐటీ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను అండ్ యూట్యూబ్లోను. కాబట్టి ఇటువంటి ఫాస్ట్ అప్డేట్ తెలియాలంటే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డివైన్ టారింగ్ యాప్లో వచ్చేసి మీకు కేవలం 399కి విత్ 1 year బ్యాటరీ తీస్తూ ఉన్నాము. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పిల్లడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఏవైతే నేవల్ వాటిలోన సిప్యాడ్ మ్యాగజైన్ దానిలో మనకు ఖాళీగా ఉన్నటువంటి 495 పోస్టులు భర్తీ చేయడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే, ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ మోడిఫికేషన్ మొత్తం కూడా మనకు జూన్ 11 నుండి జూలై 1వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు మోడిఫికేషన్ చేసుకోవాలంటే కూడా మనకు జూలై 1వ తేదీలోపు మాత్రమే వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి పేమెంట్ ఫీజు వచ్చేసి మనకు జూన్ 11 నుండి జూలై 11 వరకు ఛాన్స్ అయితే ఉంది, సేమ్ అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ వరకు. ఇక నెక్స్ట్ దీనికి ఎవరైతే ఎలిజిబిలిటీ అయినటువంటి లిస్ట్ అనేది మనకు డిక్లేర్ అనేది ఎప్పుడు చేస్తారంటే జూలై 10, 2026 అనమాట. ఆ డేట్ మనకి ఎవరైతే ఎలిజిబిలిటీ అయ్యారో వాళ్ళందరికీ ఇస్తారు. ఇక నెక్స్ట్ మనకు టెంటేటివ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ రీప్రజెంటేషన్ రికార్డింగ్ ద ఇన్ఎలిజిబిలిటీ వాళ్ళైతే మళ్ళీ ఒక లిస్ట్ అయితే ఇస్తారన్నమాట. నెక్స్ట్ మనకు హాల్ టికెట్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జూలై 15వ తేదీన ఎగ్జామ్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ టెంటేటివ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జూలై 25, 2026 మనకు నెక్స్ట్ మంత్ 25th తర్వాత, అంటే 25th మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాను. దీనికి ముందుగా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. కాబట్టి మీరు ఎగ్జామ్కు బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా. ఇక్కడ ముందుగా మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఏ క్యాండిడేట్ అప్లైయింగ్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ ద కంపెనీ మస్ట్ బి ఎయిదర్ అని మనకు మెన్షన్ చేశాడు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్లో ఏదో ఒకటి ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. మనకు ఏ ఆప్షన్ వచ్చేసి మనకు ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అంట మీరు, ఏపీ అండ్ తెలంగాణ బోత్. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక, ఇక్కడ ఎవరైతే జనరల్, ఓబీసీ అండ్ ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు ఎడుతున్నారో వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ మనకు పేమెంట్ అయితే ఉందన్నమాట. అండ్ బ్యాంక్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎడుతున్నారో ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, అండ్ దివ్యాంగ్స్ అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎడుతున్నారో వాళ్ళు వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళైతే పేమెంట్ అయితే చేసుకోవాలి, చూసుకోండి ఒకసారి. ఇక ముందుగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనకి ముందుగా వచ్చేసి సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ సిబిటి ఎగ్జామ్ కూడా మనకి ఏంటంటే 10th క్లాస్ ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకుంటే వాళ్ళకి సపరేట్ సిలబస్ ఉంటుంది. ఒకవేళ మీరు 8th క్లాస్తో పార్టీ అప్లై చేసుకుంటే కనుక 8th స్టాండర్డ్ తోటి వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఐటీ ఉన్నటువంటి వాళ్ళకు అప్లై చేసుకుంటే వాళ్ళకి సపరేట్గా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంది. ఇక్కడ ముందుగా వచ్చేసి గ్రూప్ ఏ 10th క్లాస్ పాస్వర్డ్ వచ్చేసి మనకు డ్రాస్మెన్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, పైపు ఫిట్టరు అండ్ ఏవైతే ఉన్నాయి ఈ ట్రేడ్స్కి జీకే ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25, మ్యాథమెటిక్స్ నుంచి 25, ఓవరాల్ 100 క్వశ్చన్ వస్తే 100 మార్కులకు. ఇక అదేవిధంగా మీరు 10th ప్లస్ ఐటీ ఎవరైతే పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు వచ్చేసి ఇంగ్లీష్ అండ్ జీకే 25, ట్రేడ్ థియరీ వచ్చేసి మనకు 25, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ నుంచి మనకు 25, ఇంజనీరింగ్ డ్రాయింగ్ వచ్చేసి మనకు 25, ఓవరాల్ 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు. ఇది ఐటీ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మీరు ఓన్లీ నేను 8th క్లాస్తో అప్లై చేసుకుంటున్నాను అనుకున్న వాళ్ళకు ఇక్కడ మనకు రిగ్గర్ అండ్ వెల్లర్ ట్రేడ్స్ అనమాట. జీకే అండ్ ఇంగ్లీష్కి 25, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25, మ్యాథమెటిక్స్ నుంచి మనకు 25, ఓవరాల్ 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు. ఇక్కడ 10th వాళ్ళకు అండ్ 8th క్లాస్ వాళ్ళకు సిలబస్ అనేది సేమ్ అనమాట. బట్ ఇక్కడ ఐటీ వాళ్ళకి వచ్చేసి సిలబస్ అయితే కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు ముంబై, థానే, పూణే, ఛత్రపతి ఏవైతే సంభాజీనగర్, ఔరంగాబాద్ అక్కడ, నాగ్పూర్, లాతూర్ అండ్ కోల్హాపూర్, నాసిక్ అంటే మనకు ఓవరాల్ మనకు మహారాష్ట్ర స్టేట్లో అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఎగ్జామ్స్ అనేది. ఇక మనకు మల్టిపుల్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు 10th ఉన్న వాళ్ళు 10th పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీ ఉన్న వాళ్ళు
10th ప్లస్ ఐటీ ఉన్న 2 పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఏమంటే మీరు సెపరేట్‌గా అయితే అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకేముంటుందంటే మనకు సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకు డౌన్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మనకు థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు మెడికల్‌గా అయితే ఫిట్‌గా అయితే ఉండాలి. దీనిలో వచ్చేసి మనకు చాలా ఎక్స్‌రే, బ్లడ్ టెస్ట్ ఎక్సెట్రా ఇంకా చాలా టెస్టులు అయితే కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి చూసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనకు సెలెక్ట్ అయితే చేసి ట్రైనింగ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ అండ్ మీరు చేసినటువంటి వర్క్ ఎంత పీరియడ్ అనేది చూసుకున్నట్టయితే ముందుకు వచ్చేసి మనకు 10th క్లాస్ స్టాండర్డ్ వాళ్ళు గ్రూప్ ఏ అంటారు అనమాట. దీనిలో వచ్చేసి మనకు చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ డ్రాస్మెన్ మెకానికల్కి వచ్చేసి 20 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 9, ఓబీసీలకు 6 అండ్ ఎస్సీ బీసీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్లకు 1, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1. ఇక్కడ ప్రతిదానికి సేమ్ మనకు క్యాస్ట్ వాళ్ళకు కూడా సేమ్ అయితే రిజర్వ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, పైప్ ఫిట్టరు అండ్ స్ట్రెచ్కల్ ఫిట్టరు ఈ పోస్టులు అయితే మనకు 10th క్లాస్ పాస్ట్ అయితే ఉన్నటువంటి వాళ్ళకు భర్తీ చేస్తున్నారు. అండ్ ఇంకోటి మనకు ఏజ్ లిమిట్ అక్టోబర్ 1, 2026 అయితే మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. మినిమం ఏజ్ లిమిట్ 15 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 19 సంవత్సరాలు అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనకు గ్రూప్ బి 10th ప్లస్ ఐటీ చేసినటువంటి వాళ్ళకు సపరేట్గా వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫిట్టర్, స్ట్రెచ్కల్ మనకు వచ్చేసి 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి అయితే చూసుకోండి. డ్రాస్మెన్ మెకానిక్ వచ్చేసి 20 అండ్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 50, ఐసీటీఎస్ఎం 20, ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 30, ఆర్ఏసి 30, పెయింటర్ జనరల్ 25, ఫిట్టర్ ప్లంబర్కి వచ్చేసి 30, వెల్డర్కి 40, కోపా 30 అండ్ వుడ్ వర్క్ టెక్నీషియన్ లేదంటే కార్పెంటర్ 30. మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ 16 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 21 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనకు 8th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే ఇంకా కొన్ని పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు. రిగ్గర్ వచ్చేసి 20 అండ్ వెల్డర్, గ్యాస్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 20. ఇవి 8th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్లకు మాత్రమే. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ 14, మ్యాక్సిమం వచ్చేసి మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ ఏదైతే చెప్పానో ఆ ఏజ్ లిమిట్తో పాటు మీకు ఇంకా అప్పర్ ఏజ్ రిలాక్స్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 ఇయర్స్ అయితే ఉంటుంది అండ్ దివ్యాంగ్ అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఉంటుంది అనమాట. మీరు అప్పర్ ఏజ్ రిలాక్స్ కూడా మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ మనకు 10th క్లాస్ పాస్ అయినటువంటి పోస్ట్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక 10th క్లాస్లో మీరు కంపల్సరీగా 50% మీకు అబవ్ మార్కులు అయితే వచ్చి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వరకు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళైతే కనుక మీకు దానికంటే కొద్దిగా తక్కువ వచ్చినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు 10th క్లాస్ ఉన్నటువంటి పోస్టులకు ఓన్లీ 10th క్లాస్ మాత్రమే పాస్ ఉండాలి. మీకు ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎలాంటి ఐటీ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అవసరం తెలియదు. బట్ ఏంటంటే మీకు 10th క్లాస్లోనే జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు అయితే మీరు చదివి ఉండాలి. చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రూప్ బి 10th ప్లస్ ఐటీ ఉన్నటువంటి పోస్టులు కదా, ఈ పోస్టులకు వచ్చేసి ఏంటంటే మనకు క్వాలిఫికేషన్ అనేది సంబంధితటువంటి విభాగంలో మీకు అంటే ట్రేడ్స్ ఉన్న ఫిట్టర్ కానీ, డ్రాఫ్ట్స్మెన్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, ప్లంబర్ కానీ, వెల్డర్ కానీ ఈ పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులు మీకు 10th పాటు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ మీకు 50% మీకు అబవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు చూసుకోండి ఒకసారి. అంటే 10th ప్లస్ ఐటీ అయితే ఉండాలి. మీరు ఏ ట్రేడ్కి అప్లై చేద్దాం ఆ ట్రేడ్కి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు 8th క్లాస్ పాస్. 8th క్లాస్ పాస్ అయినటువంటి పోస్టులకు వచ్చేసి రిగ్గర్ కానీ, వెల్డర్ కానీ ఈ పోస్టులకు 8th స్టాండర్డ్ అయితే చదివి ఉండాలన్నమాట. 10+ సిస్టమ్ పాస్డ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. సింపుల్ చెప్పాలంటే వీళ్ళు 10th క్లాస్ పాస్ అయినట్టు వాళ్ళు కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదు 8th స్టాండర్డ్ వరకు మాత్రమే నేను చదివి హయ్యర్ క్వాలిఫికేషన్ చదవలేదంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ లేదు నేను 8th క్లాస్తో పాటు 10th చదివాను, ఇంటర్ చదివాను, లేదంటే డిగ్రీ కూడా చదివాను, హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా ఉంది అనుకున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్టులకు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి చూసుకొని అయితే అప్లై అయితే చేసుకోండి. ఫైనల్గా ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో మ్యాగ్జన్ డాక్ మనకు షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సంస్థలో మనకు ఖాళీగా ఉన్నటువంటి 495 ట్రేడ్ అప్రెంటిస్షిప్ పోస్టులు భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. ఇవి వచ్చేసి మనకు ట్రేడ్ అప్రెంటిస్ అనమాట. ఈ ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసి మనకి ఏంటంటే మనకు 1 ఇయర్ లేదంటే 2 ఇయర్స్ మనకైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ట్రేడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవరైతే 10th క్లాస్ నుంచి పోస్ట్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 2 ఇయర్స్ అని మీరు ట్రేడ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది అప్రెంటిస్గా. అండ్ పర్ మంత్ మీకు కొంత స్టే ఫండ్ అయితే ఇస్తారన్నమాట ఈ 2 ఇయర్స్ వరకు. ఈ 2 ఇయర్స్ తర్వాత మనకు జాబ్ ఇస్తారా లేదంటే పర్మనెంట్ చేస్తారంటే మనకు ట్రైనింగ్ చేసినట్టు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఏంటంటే మనకు
మనకి ఏదైనా పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ వస్తాయి కదా, అప్పుడు మనకు కొంచెం ప్రయారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది అప్రెంటిస్‌షిప్ చేసినోళ్ళకు. ఒకవేళ మనకు గ్రూప్ బి 10థ్ ప్లస్ ఐటీ చేసినట్టు వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ అనే మనకు 1 ఇయర్ వరకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 8థ్ క్లాస్‌తో పాస్ తోటి అప్లై చేసుకున్న వాళ్ళకొచ్చేసి రెగ్యులర్ ట్రేడ్ వచ్చేసి మనకు 2 ఇయర్స్ ఉంటుంది ట్రేడ్ అప్రెంటిస్. ఒకవేళ వెల్డర్ అండ్ గ్యాస్ ఎలక్ట్రీషియన్‌కి అప్లై చేసుకుంటే 1 ½ 3 మంత్స్ అంటే 15 నెలలు మనం ట్రేడ్ అప్రెంటిస్‌గా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్‌గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది. అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి అయితే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కెరీర్స్ అని ఒక ఆప్షన్ వస్తది. ఆ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అయితే క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసిన తర్వాత మనకు అప్రెంటిస్ అయితే వస్తది. అప్రెంటిస్ మీద మీరు క్లిక్ చేశారంటే గన అక్కడ మనకు నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్ అప్లై చేయాల్సినటువంటి ప్రాసెస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని డైరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోండి. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి నేవల్ రిలేటెడ్ అయితే డాకాలో మనకు ఖాళీగా ఉన్నటువంటి 495 అప్రెంటిస్ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ కావాలంటే మీరు వెబ్సైట్ నుంచి కానీ లేదంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో కానీ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. థాంక్ యూ.